పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు స్తుతి కలుగునుగాక. యోహాను సువిశేషము 6వ అధ్యాయము 6వ వచనము. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలైనా తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరము కూడా ప్రభు నామంలో ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మనందరము కూడా యోహాను సువిశేషము 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువిశేషము 6వ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఈ అధ్యాయం మొత్తం తెలియపరుస్తూ ఉంది. ఈ లోకంలో ఆయన ఏం చేయబోతున్నారో మనకు ఈ అధ్యాయం నేర్పిస్తుంది. మొట్టమొదటిగా యోహాను సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము మనం చూసినట్లయితే, ఆ పిదప యేసు తిబేరియా అనడు గలిలయ సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. ఎందుకు వెళ్తున్నాడంట ఆయన? అనేక మందికి దైవరాజ్యాన్ని గురించి తెలియపరచటానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వెళ్ళటాన్ని ప్రజలు గమనించారో, తండోపతండాలుగా క్రీస్తుని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు అని యోహాను 6:2 మనకు తెలియపరుస్తూ ఉంది. వారందరూ కూడా క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, క్రీస్తు ప్రభు ఏం చేశారంట? అక్కడికి చేరిన వారందరిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా స్వస్థత పరిచారు అని వాక్యం నేర్పిస్తుంది. ఎందుకు క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు అంటే ఒకే ఒక్క కారణం, వారికి దేవుని పట్ల మక్కువ కలిగి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పట్ల, దేవుని రాజ్యము పట్ల ఇష్టము కలిగి ఈయన దగ్గర ఉన్నట్లయితే నేను నా బాధ, నా కుటుంబ సమస్యలు, నా ఇబ్బందులు నేను మరిచిపోతూ ఉన్నాను. కాబట్టి కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు ఆలకిద్దాం అనే ఆశతో వచ్చినటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారు. ఈ ఆశతో వచ్చినటువంటి బిడ్డలలో నుండే క్రీస్తు ప్రభు రోగులందరినీ కూడా స్వస్థత పరిచారు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని క్రీస్తు సందేశము ద్వారా మీరు వింటూ ఉన్నప్పుడు, ఈ యొక్క వాక్యం చుట్టూ చేరినప్పుడు, విశ్వాసముతో చేరినప్పుడు మీ జీవితంలో అద్భుతం దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇజ్రాయేలు ప్రజలందరూ యేసు ప్రభువు దగ్గరికి వాక్యాన్ని ఆలకించడానికి వస్తూ ఉన్నారు. రెండవదిగా వారి యొక్క విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి జనసమూహములో నుండి రోగులను స్వస్థత పరుస్తూ ఉన్నాడు. అంతమంది జనాన్ని చూడగానే యేసు ప్రభువుకి ఇంకొక ఆలోచన వస్తూ ఉంది. వీరందరికీ భోజనము పెట్టాలి అనే ఆలోచన. ఆధ్యాత్మిక భోజనముతో పాటు శారీరక భోజనము కూడా ఆయన ఇవ్వాలనుకున్నాడు. అందుకే మనం వాక్యాన్ని కనుక చూసినట్లయితే కనుక యోహాను సువిశేషం 6వ అధ్యాయము 5వ వచనములో, గొప్ప జనసమూహము తన వద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను తీసుకుని రావాలి. అంటే అప్పటి వరకు ఆయన ఆధ్యాత్మిక భోజనాన్ని ఇస్తూ ఉన్నప్పుడు వారి సమయాన్ని మర్చిపోయారు, ఇంటిని మర్చిపోయారు, బాధను మర్చిపోయారు, ఇబ్బందులను మర్చిపోయారు. క్రీస్తులో ఏకమై ఉన్నారు, క్రీస్తుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకే ఆకలి దప్పులను మరిచిపోయినప్పుడు క్రీస్తు ప్రభు ఏం ఆలోచన చేస్తున్నారంట? వారి ఆధ్యాత్మిక భోజనం సమృద్ధిగా
వారు పొందుకొని ఉన్నారు. ఇప్పుడు వారు తిరిగి ఇంటికి వెళ్ళాలంటే నీరసిస్తారు. కాబట్టి నేను శారీరక భోజనము కూడా వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఫిలిప్పుని పిలుస్తూ ఉన్నాడు, మీరు వీరికి భోజనాన్ని సిద్ధం చేయండి అంటూ ఉన్నాడు. యోహాను 6:6 మనం చూసినట్లయితే ఎందుకు ఫిలిప్పుతో అన్నాడు అంటే ఫిలిప్పును పరీక్షించుటకై. యేసు ప్రభువుకి తెలియదు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, తెలుసు. కానీ శిష్యులలో వారేమనుకుంటున్నారు, వారు భోజనము ప్రభువు పెడతారా పెట్టలేరా, వారి యొక్క సమాధానం ఎలా ఉంటుంది అనేది ఆయన పరీక్షించటానికి ఫిలిప్పును అడుగుతున్నాడు. మీరే వీరికి ఆహారాన్ని ఇవ్వండి అంటూ ఉన్నాడు. వెంటనే ఫిలిప్పు ఏమంటున్నాడు, ఇంతమందికి భోజనము పెట్టడానికి కనీసము 200 దినారములైనా సరిపోవు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఫిలిప్పు క్రీస్తు దేవుని కుమారుని దగ్గర ఉన్నాడు అనే సంగతి అక్షరంలో మర్చిపోతూ ఉన్నాడు. అప్పటి వరకు రోగులను స్వస్థతపరిచినటువంటి క్రీస్తు అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి భోజనము పెట్టలేడా? అంత చిన్న లాజిక్ను ఫిలిప్పు మర్చిపోతున్నాడు. శారీరకంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇంతమందికి భోజనం ఎలా పెట్టాలి, ఇది అసాధ్యము అంటూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తుతో ఉంటే సమస్తము సాధ్యమే. అందుకే నీవు నేను మనందరము ఆయనతో ప్రయాణము చేయాలి, ఆయనతో మనము ముందుకు నడవాలి, ఆయన్ను విశ్వసించాలి. ఆ విశ్వాస బాటలో మనము రావటానికి మన అడుగు వెయ్యాలి. అప్పుడే మనము పరీక్షకు గురి అయినా కానీ విజయం సాధించవచ్చు. కానీ ఫిలిప్పు ఆ సంగతి మర్చిపోతూ ఉన్నాడు. రోగులను స్వస్థపరిచిన క్రీస్తు ఇంతమందికి భోజనము పెట్టగలడు అనే విషయాన్ని మర్చిపోయి ఆయన శారీరకముగా 200 దినారములైనా సరిపోవు ఇంతమందికి భోజనము పెట్టడానికి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు వేసి ఉండవచ్చు. ఈ సమస్య ఎవరు తీరుస్తారు, ఎవరెవరి దగ్గరికో మనం వెళుతూ ఉంటాం. కానీ సమస్యలను తీర్చువాడు, కన్నీటిని తుడుచువాడు, మన బాధలను అర్థము చేసుకునేవాడు క్రీస్తు భగవానుడు అనే సత్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. అందుకే సమస్యలో మనము నిండిపోతూ ఉన్నాం. మొదటి సామువేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటూ పోయినట్లయితే అన్న ఎక్కడ ఉంటుంది, దేవుని దగ్గరకు వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది? కన్నీటిని తుడుచువాడు దేవుడు అని నమ్మింది, విశ్వసించింది. సమస్యలను తీర్చువాడు దేవుడు యెహోవా అని విశ్వసించింది. అందుకే దేవాలయంలో మోకరించి కన్నీటితో చేతులను పైకి లేపి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రవక్త మత్తుగా తాగి ఏదో గునుగుతున్నావని ఎగతాళిగా చేసినా కానీ ప్రవక్త యొక్క మాటలను అన్నా పట్టించుకొనలేదు. ఎందుకంటే నా దేవుడు నాకు సమకూర్చువాడు అని విశ్వసించింది, ప్రార్థించింది. ఆమె ఎక్కడికి పరిగెత్తలేదు. ఆమె యొక్క బాధను పంచుకోవటానికి దేవుణ్ణి మాత్రమే ఎంచుకుంది. దేవుని ప్రియ బిడ్డలారా, అన్న విశ్వసించింది దేవుడు నాకు అన్నీ ఇస్తాడు అని. ఆయన్ని విశ్వసించినట్లయితే నాకు అన్నీ ఆయన ఒసుగుతాడు అని విశ్వసించింది, కన్నీటితో ప్రార్థించింది. కాబట్టి ఈ రోజున నీవు కూడా అదే దేవుని విశ్వసించాలి, కన్నీటితో ప్రార్థించాలి, చేతులు లేపి ప్రార్థించాలి, మోకరించి ప్రార్థించాలి. చేతులు లేపుదాం, మోకరిద్దాం అనేలకే ఈ రోజున మనము చాలామంది మోకరించలేకపోతూ ఉన్నాం, చేతులను పైకి లేపలేకపోతూ ఉన్నాం. కారణం శరీర బలహీనత అని చెప్తూ ఉన్నాం. ఎందుకు 40-50 సంవత్సరాలు రాగానే శరీర బలహీనతలకు గురి అవుతున్నాము అంటే క్రీస్తుని మనము గొప్పగా విశ్వసించలేకపోతున్నాము. కాబట్టే మనము ఆ క్రీస్తులో నడవలేకపోతున్నాము. కాబట్టే 40-50 సంవత్సరాలు రాగానే మన శరీరం మనకు సహకరించలేకపోతూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈరోజున ఆత్మ పరిశీలన చేద్దాం. అన్న ఆమె యొక్క వృద్ధాప్యంలో గర్భాన్ని దాల్చింది,
సామువేలుని దేవునికి కానుకగా ఇస్తాను అన్న ప్రకారముగా కానుకగా ఇచ్చివేసింది. ఎందుకంటే ఆమె మోకరించి కన్నీటితో చేతులు పైకి లేపి భగవంతుణ్ణి ప్రార్థించింది. ఈ రోజున దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలనుకోవాలి నీవనుకుంటే ఆయన సన్నిధిలో మోకరించాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, చేతులు లేపి ప్రార్థన చేయాలి. వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువిశేషము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆంద్రియ ఒక మాట అంటున్నాడు. 8వ వచనంలో, ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇవి సరిపోవు, కానీ వీటి ద్వారా నువ్వేమైనా చేయవచ్చు. గొప్ప మాట. ఇవి సరిపోవు, కానీ ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు నీ చేతిలో పెడితే నీవు ఏదో గొప్ప కార్యం చేస్తావు అనే ఒక గొప్ప విశ్వాసం ఆంద్రియాలో ఉంది. ఎందుకంటే ఆంద్రియా యేసు ప్రభువుని 1వ అధ్యాయం నుండి వెంబడిస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అప్పటి వరకు బాప్తిజా యోహానుతో శిష్యురికం చేసినటువంటి ఆంద్రియా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అనగానే ఆ బాప్తిజా యోహాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించి నేను మెస్సయ్యాను కనుగొంటిని అని ఆయన చాటి చెప్పిన వ్యక్తి. అందుకే ఈ రొట్టెలను ఈ చేపలను నువ్వేమైనా చేస్తావని చెప్పి ఆ రొట్టెలను చేపలను ప్రభువుకి అందిస్తున్నాడు. ఇక్కడ 2వ రహస్యాన్ని మనం గమనించినట్లయితే ఒక బాలుని దగ్గర కొద్దిగా భోజనము ఉంది, ఆ ఇచ్చే గుణం ఆ బాలుడికి ఉంది. అంటే ఇచ్చే స్వభావాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ బాలుని ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నీ దగ్గర ఉన్న దాంట్లో నుంచి నీవు దేవునికి ఇచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడంట, నీ జీవితాన్ని అధికం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆ చిన్న బాలుడు ఇదిగో నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని ముందుకు వచ్చాడు. ఆంద్రియా చేతిలో పెట్టాడు. ఆంద్రియా యేసు ప్రభు చేతుల్లో పెడుతున్నాడు. యేసు ప్రభువు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఇచ్చే గుణాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇచ్చే మనస్తత్వాన్ని దేవుడు చూస్తాడు. ఎలాంటి హృదయముతో నీవు దేవునికి ఇస్తూ ఉన్నావు. ఆ చిన్న బాలుడు, సాధారణంగా చిన్నపిల్లలు ఎవరు వారికి ఇచ్చినటువంటి వస్తువులను కానీ ఏమైనా కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇవ్వరు, ఇది నాదే అంటారు, ఇది నాకే అంటూ ఉంటారు, నేను ఇవ్వను అని మారాం చేస్తూ ఉంటారు. కానీ ఈ బాలుడు మాత్రము అడగగానే ఏం చేస్తున్నాడు, ఇస్తున్నాడు. ఈ 6వ అధ్యాయము మొదటి భాగంలో మనము ఇచ్చే స్వభావాన్ని గురించి కూడా ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు ఒక బాలుని ద్వారా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఏమిస్తూ ఉన్నావు? ఆత్మ పరిశీలన చేయి. మొట్టమొదటిగా నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చు. నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి నీ జీవితాన్ని నువ్వు ఆరంభించు. మిగిలిన ఏమి ఇవ్వాలో దేవుడే నీకు తెలియపరుస్తాడు. మనము జీవితాన్ని ప్రభువుకి ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందుకే ఆ యొక్క కుటుంబ జీవితాలలో, సామాజిక జీవితాలలో, వ్యక్తిగత జీవితాలలో ఎదుగుదల అనేది లేకుండా పోతూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవ్వటానికి ప్రయత్నం చేద్దాం. 3వదిగా యోహాను సువిశేషము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను.
ఎప్పుడైతే ఆంద్రియ యేసు ప్రభు చేతుల్లో రొట్టెను చేపను ఇస్తూ ఉన్నారో ఏం చేస్తున్నారంట? ప్రభు పట్టుకుంటున్నారు, ఆకాశం వైపునకు మరి ఎత్తుతూ ఉన్నారు. ప్రభు తండ్రి దేవునికి కృతజ్ఞతలను సమర్పిస్తున్నారు. చూడండి, ఇక్కడ కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారంట? ఆయన పట్టుకుంటున్నారు, చేతులు పైకి లేపుతున్నారు, తండ్రి దేవునికి కృతజ్ఞతలను సమర్పిస్తున్నారు, వడ్డింపుడు అని శిష్యులకు అందిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంతటి వాడే, దేవుని కుమారుడే, చేతులను పైకి లేపి ఆకాశం వైపునకు రొట్టెను ఎత్తి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలను తెలియజేస్తున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి దేవా, ఈ బిడ్డలకు నీవు భోజనాన్ని అందించు అని ఆ రొట్టెను ప్రభువుకి ఇవ్వగానే ఆ యొక్క రొట్టె ఎలా మారిపోతుందంట? 5,000 మంది పురుషులకు అది అందుతుంది. స్త్రీలు పిల్లల్ని ఆ రోజుల్లో లెక్కేయరు కాబట్టి ఇంకొక 5 ఇంకొక 10 వేసుకుందాం. 15, 5, 20,000 మందికి భోజనము అందిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకొనవచ్చును. ఈ యొక్క 3వ భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఆ ప్రభువు మాదిరిగానే నీవు నేను మనము మన జీవితాలను యేసు ప్రభు వైపునకు లేపాలి, తండ్రి దేవుని వైపునకు ఎత్తాలి, మనల్ని మనము సమర్పించుకోవాలి. మనల్ని మనము కృతజ్ఞులమై ఆ దేవాతి దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో మన జీవితం ఏమవుతుందంట? ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? నీ జీవితంలో ఆశీర్వాదం దొరకాలనుకుంటున్నావా? దొరకాలి అనుకుంటే చేతులను పైకి లేపి ఆకాశం వైపునకు చూసి ఆ తండ్రి దేవునికి కృతజ్ఞతలు. దేనికోసం కృతజ్ఞత? ఈ జీవితాన్ని అందించినందుకు కృతజ్ఞత. ఈ యొక్క జీవితంలోనికి క్రీస్తుని పరిచయం చేసినందుకు తండ్రి దేవునికి కృతజ్ఞత. ఈ జీవితంలోని పాపమునంతటిని తన కుమారుని యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా శుభ్రపరిచినందుకు కృతజ్ఞత. ఎప్పుడైతే సమర్పిస్తావో ఏం జరుగుతుందంట? నీవు ఆశీర్వదింపబడతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 5,000 మందికి ఆహారాన్ని గురించి ధ్యానిస్తూ ఉండగా ఈ 3వ భాగంలో మనల్ని మనం సమర్పించుకోవటం, క్రీస్తు ప్రభు తండ్రి దేవునికి ఏ విధముగా సమర్పించుకొని కృతజ్ఞతలను సమర్పించి భోజనాన్ని వడ్డింపుడు అన్నాడు. మనల్ని మనం పూర్తిగా ప్రభువుకి సమర్పించుకొని మన విజ్ఞాపనను, మన బాధలను, మన కుటుంబం యొక్క సమస్యను, ప్రతి దానిని ఆయనకు సమర్పించుకొని కృతజ్ఞతలను తెలియపరిచి ఇదిగో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు ఆయన మార్గమునంతటినీ సవరిస్తాడు. అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మనము దేవుని దగ్గరకు రావాలి, దేవునితో మనము వాసము చేయాలి అనేది చూస్తూ ఉన్నాం. 4వదిగా యోహాను సువిశేషము 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు మరలా ఒంటరిగా పర్వతము మీదికి వెళ్ళెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు వెళ్ళారండి పర్వతము మీదికి? దేవునితో గడపటానికి. సొంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో ఆయన గడపటానికి వెళ్ళాడు. దానికి ముందు అద్భుతాన్ని చేసి చూపించినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి ఈయన మాతోనే ఉండాలి అని గమనించి ఆయన్ను ఈ లోక రాజుగా నియమించటానికి ఆయన శిరస్సు మీద కిరీటం పెట్టాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అది గమనించి నేను ఈ లోక రాజును కాదు, నాకు ఇలాంటి ఆర్భాటాలు అవసరం లేదు అని చెప్పి అక్కడ ప్రజలందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఆయన వెళుతూ ఉన్నాడు. ఒంటరిగా ఎందుకు వెళుతున్నాడు? తండ్రి దేవునితో ఏకీభవించటానికి, తండ్రి దేవునితో గడపటానికి, తండ్రి దేవునితో మాట్లాడటానికి. ఈ రోజు వరకు నేను ఈ పనులను చేశాను, ఈ అద్భుతాలను చేశాను అని ఆయనకు మరి ఒక్కసారి తన సొంతగా వ్యక్తిగతముగా అన్నిటినీ సమర్పించి, ఇంకా నూతనముగా రేపు అనే రోజున నేను ఏమి చేయాలి అని తండ్రి దేవునితో ముచ్చటించి శక్తిని బలాన్ని పొందుకొని మళ్ళీ ప్రచారం మొదలు పెట్టడానికి. ఈ 4వ భాగంలో మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే వ్యక్తిగత ప్రార్థన. క్రీస్తు ప్రభు ఏ విధంగా తండ్రి దేవునితో గడపటానికి వెళ్ళాడో నీవు నేను కూడా ఆ దివ్య మందసము దగ్గరికి
వ్యక్తిగతముగా ఎప్పుడైతే వచ్చి సమర్పించుకుంటామో మనల్ని మనం, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బంగారు భవిష్యత్తును ఆయన ప్రసాదిస్తాడు. లేదా మనము ఆ యొక్క మందసం దగ్గరికి రాలేకపోతున్నామా, ఇంటి దగ్గరనే ఆ బైబిల్ని తెరచి ఒంటరిగా నీ యొక్క బెడ్రూమ్లోనో నీ హాల్లోనో ఏం చేయాలి, కూర్చొని ఆ బైబిల్ గ్రంథాన్ని విప్పి ఒంటరిగా ఆ దేవునితో నీవు ఐక్యమైనట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ బిడ్డలారా, ఈ విధముగా 5,000 మంది సంతృప్తిగా భుజించిన తర్వాత ప్రభు ఒంటరిగా వెళుతూ ఉన్నాడు. ఈ విధముగా మనము ఒక్కొక్క పద్ధతిలో, ఒక్కొక్క భాగములో, ఒక్కొక్క విషయంలో మనము శ్రద్ధ చూపి తిరిగి మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన నూతన శక్తిని, నూతన బలమును, నూతన ఉత్సాహమును అందిస్తాడు అనేది ఈ మొదటి భాగం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, యోహాను సువిశేషము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు వారితో నేనే, భయపడకుడు అని చెప్తూ ఉన్నాడు. 5,000 మందికి ఆహారం ఇచ్చిన తర్వాత శిష్యుల్ని పడవలో అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పారు. ఈలోపు వాళ్ళు చాలా దూరమే వెళుతున్నారు. యేసు ప్రభు రావటం ఆలస్యం అవుతుంది. ఆయన నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు, నేనే, భయపడవాకండి అంటూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనము కూడా ఈ లోకము అనే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అనేక ఆటుపోటులలో మనము కొట్టుకొని పోతూ ఉన్నాం. దేవుడు అప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా కానీ మనం దానిని గ్రహించలేక ఆ ఆటుపోటులలో చిక్కుకొని పోతూ ఉన్నాం. అయినా కానీ దేవుడు నేనున్నాను, నా వైపునకు చూడండి అని ఇదిగో ఇలాంటి వాక్య పరిచర్యాల ద్వారా, దివ్య బలిపూజల ద్వారా, జపమాలల ద్వారా, ఆరాధనల ద్వారా నేనున్నాను, భయపడవాకండి అని ఆయన చెప్తున్నా మనం దానిని వినే శక్తిలో లేం. మనము ఆ ప్రభువుని వినాలి, ఆ ప్రభువుని ఆలకించాలి. నేనే అని ఆయన అంటూ ఉన్నప్పుడు, భయాన్ని విడనాడండి అంటూ ఉన్నప్పుడు, ధైర్యంగా ఆయన వైపునకు నడిచినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ సమస్యల నుంచి, ఈ లోకము నుండి, ఈ లోక అంధకారము నుండి ఆయన మనలను బయటికి తీసుకుని వస్తాడు. అందుకే వాక్యం చాలా స్పష్టంగా నేనే, భయపడకుడు అని చెప్పాను. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో కూడా నేనే కదా, మీరెందుకు సమస్యల నుంచి భయపడుతూ ఉన్నారు, నేనున్నాను కదా అని ఆయన అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, యోహాను సువిశేషము 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు, మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడు. ఆయనతో మనము ఉన్నప్పుడు ఇక అశాశ్వతమైన భోజనము కోసం శ్రమించాల్సిన అవసరం లేదు. నేనున్నాను, మీరు భయపడకండి అని అభయాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనము దేనికోసమంట, శాశ్వత భోజనము కోసము శ్రమించాలి. ఏంటి ఆ శాశ్వత భోజనం అంటే, క్రీస్తు శరీరాన్ని స్వీకరించటం, నిత్య జీవితంలోనికి మనము ప్రయాణం కావడం. శాశ్వత భోజనం అది. అశాశ్వత భోజనం 60, 70, 80 సంవత్సరాలే. దీనికోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం, దీనికోసం కష్టపడుతూ ఉన్నాం. కానీ ప్రభు ఈ ఉదయకాల సమయమున మనందరికీ అభయాన్ని ఇస్తున్నాడు. శాశ్వతమైన భోజనము కోసము మీరు ప్రయత్నించండి అంటూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి భోజనం క్రీస్తు జీవితం, క్రీస్తు శరీరం, క్రీస్తు వాక్, క్రీస్తే. అశాశ్వతమైనటువంటి ఆ భోజనాన్ని మనము పొందుకున్నప్పుడు నిత్య జీవంలోనికి పోతూ ఉంటాం. అశాశ్వతమైన దానికోసము మనము ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, శరీరము మట్టిలోకి పోయినప్పుడు ఆత్మ మాత్రము క్రీస్తు వైపునకు కాకుండా అంధకారంలోనికి పోతుంది. అందుకే శాశ్వతమైనటువంటి భోజనాన్ని కోసము మీరు తాపత్రయపడండి. ఈ శరీరము ఉన్నప్పుడే దానికోసం తాపత్రయపడండి, తద్వారా నేను మీకు నిత్య జీవాన్ని, ఆనందాన్ని అందిస్తాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి క్రీస్తు మీద విశ్వాసాన్ని ఉంచి, మోకరించి
కన్నీటితో చేతులను పైకి లేపి ప్రార్థించాలి. రెండవదిగా క్రీస్తు ప్రభు ఏ విధముగా ఆకాశం వైపు చూసి ఆయన మరి ప్రార్థన చేశాడు, అదే విధముగా మన జీవితాలను క్రీస్తు వైపునకు మలచి మనము కూడా ఆ భగవంతుని ప్రార్థించాలి. మూడవదిగా మనము దేనికి భయపడకూడదు, ఎందుకు అంటే నేనున్నాను కదా అని ఆయన అభయాన్ని ఇస్తున్నాడు. నాలుగవదిగా శాశ్వతమైనటువంటి భోజనం కోసం మనము తప్పించాలి. ఎందుకంటే ఆ శాశ్వతమైనటువంటి భోజనంలోనే నిత్య జీవము, నిత్యానందము ఉంటుంది అని ప్రభు ఈ యొక్క యోహాను సువిశేషం 6వ అధ్యాయంలోని మొదటి భాగం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ఆ శాశ్వతమైనటువంటి భోజనాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే మనము ప్రభువుని సంపూర్తిగా విశ్వసించాలి, సంపూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవాలి, ప్రార్థించాలి. భయపడకుండా ఆయన తోడును మనం ఆశ్రయించాలి. ఆ యొక్క ఆశ్రయాన్ని మనము పొందుకోవటానికి ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుందాం. సమస్తమును సృష్టించిన ప్రభువా నీకు వందనాలు. 5,000 మందికి భోజనాన్ని అందించా. ఆకాశం వైపునకు రొట్టెను లేపి కృతజ్ఞతలను సమర్పించా. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మా జీవితాలను నీ వైపునకు మలచి కృతజ్ఞతలను సమర్పిస్తూ ఉన్నా. 5,000 మంది ఏ విధముగా సంతృప్తిని పొంది ఉన్నారో అదే విధముగా మా జీవితాలను మీ వైపునకు మలిచినప్పుడు అలాంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించు. ఈ లోక ఆందోళనలలో మేము చిక్కుకొని పోతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. ఏ పని చేయాలన్నా మాకు ఆ పనిలో విజయం దొరుకుతుందా లేదా అనే ఆందోళనలో ఉన్నాం. నేనున్నాను, భయపడవాకండి అని అభయమిస్తున్న ప్రభువా, మేము చేసే ప్రతి పనిలో విజయాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, అశాశ్వతమైన భోజనము కోసము కాకుండా శాశ్వతమైనటువంటి భోజనము కోసము మేము ప్రయత్నం చేస్తూ ఆ నిత్య మహిమలోనికి ప్రవేశించు కృపను మా అందరికీ దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.